గతంలో నేనేమి ఇక మీదట తెలుగుదేశం పార్టీ కుక్క బిస్కెట్లు వేసినట్టు 15-20 సీట్లు ముష్టి వేస్తే తీసుకోను అని చెప్పేసి గత ఎన్నికల సమయంలో మాట్లాడాడు పవన్ కళ్యాణ్. దానికే మేము అడ్జస్ట్ అయిపోతాం అనుకుంటున్నారు. వీళ్ళకి నా పవర్ ఏంటో చూపిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇవాళ అంతే సీట్లు తీసుకున్నట్టున్నారు కదా సార్. అంటే అప్పుడేమో 15 సీట్లు కుక్క బిస్కెట్లు అన్నాడు. ఇప్పుడు 24 కాబట్టి ఈ నక్క బిస్కెట్లు ఏంటి అంతే. ఇంకే ఏం బిస్కెట్లు ఇవి 24 15 అయితే కుక్క బిస్కెట్లు, మరి నక్క బిస్కెట్లా? ఏం బిస్కెట్లు? చంద్రబాబు నాయుడు జిత్తులు మారి నక్క కాబట్టి నక్క ఇచ్చిన ప్రతి 24 సీట్లు నక్క బిస్కెట్లు అంతే. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ వెనకాల తిరిగినటువంటి జన సైనికులు కానీ ఫ్యాన్స్ కానీ సీఎం అని నినాదాలు చేశారు. ప్రతి సభలో మనల్ని ఎవరు ఆపేదని చెప్పి స్లోగన్స్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్న కూడా యుద్ధానికి సిద్ధం అన్నారు. ఆ డైలాగ్స్కి ఇప్పుడు ఈ సీట్ల సర్దుబాటుకి ఏమైనా పొంతనుందంటారు? ఏమన్నాడు పవన్ కళ్యాణ్? మమ్మల్ని ఎవరు ఆపేదా? అది జగన్మోహన్ రెడ్డి గారు మీకు మొగుడు, మీ ఇద్దరికి చంద్రబాబు నాయుడికి ఇతనికి పవన్ కళ్యాణ్కి మీ ఇద్దరు ఏమని చెప్తున్నారు? మమ్మల్ని ఎవరు ఆపేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాబు మిమ్మల్ని ఆపేదని చెప్తున్నాం మేము. ఇవన్నీ కూడా అంటే 24 సీట్లు తీసుకోవటం, 3 పార్లమెంట్లు తీసుకోవటం అనేది ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ పెట్టిన వాడిగా ఇంతమంది పాపం అమాయకులైనటువంటి కాపు యువకులు ఎవరైతే జెండా మోస్తున్నారో వాళ్ళందరినీ మోసం చేసి చంద్రబాబు నాయుడికి ఉడికించేయటానికి తప్పితే వేరే ఇంకొక కారణమే లేదు. అతనిలా హ్యాపీగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ వరకు హ్యాపీ. పోయేది ఎవడరా అంటే పాపం జెండా మోసే కార్యకర్తలు పోతున్నారు. బీజేపీతో కూడా చంద్రబాబు బీజేపీ వస్తే అప్పుడు సీట్లు ప్రకటిస్తామంటారు. మరొకవైపు పవన్ కళ్యాణ్ ఏమో నేను బీజేపీ వాళ్ళ దగ్గర చీవాట్లు తిన్నాను చంద్రబాబు కోసం ఒప్పించడం కోసం అని చెప్తూ ఇవాళ బీజేపీ పెద్దల ఆశీస్సులతోనే ఈ జాబితా ప్రకటిస్తున్నాం అంటారు. బీజేపీ పార్టీలు కలిసే అవకాశం ఉందా? అంటే ఒకటవచ్చండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అది పొత్తు, పవన్ కళ్యాణ్ బీజేపీ ఉప పొత్తు, పొత్తులో పొత్తు అనమాట. ఈ పాతికలో ఇంకా బీజేపీకి ఇస్తాడనుకోండి, అందుకే ఆపాడు ఆయన. ఈ పాతికి 3 ఉన్నాయి కదా, వీటిలో మళ్ళీ బీజేపీకి ఇస్తాడనుకోండి. పొత్తు కాకపోతే ఉప పొత్తులో పొత్తు ఇది. సార్ నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని నియోజకవర్గాలు మారిస్తే ఇక్కడ పనికిరాని చెత్త అక్కడ పనిచేస్తుందని అన్నారు. ఇవాళ టీడీపీ జాబితా చూస్తే ఎలా ఉందంటారు? సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు ఒక రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాక ఒక రాజకీయం. 47 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, ఎవడైనా సరే ఈ లక్షల మంది ఫ్యాన్స్ నా వెనకాల ఉన్నారని చెప్పి డబ్బాలు కొట్టేటువంటి పవన్ కళ్యాణ్ ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిందే. ట్రెండ్ సెట్టర్ ఇతను. రాజకీయాల్లో మీరు చూసుకోండి, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి ప్రతి రాజకీయ ఎత్తుగడ వచ్చే ఎన్నికల్లో ఎత్తుగడ వేయాల్సిందే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టిస్తున్నాడు. ఎస్, రాజకీయాలంటే జనంకి గుండెలకు చేరువైనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నీకు మంచి అభ్యర్థిని పెడుతున్నాడు, ఓటేయమని చెప్తే ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నా చూశారు కదా. చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ వాళ్ళు టికెట్లు చూడండి ఏ పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ దాకా టికెట్లు అనౌన్స్ చేసే దిక్కులేదు. ఇంకా 175కి ఇంకా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితులు బోళ్ళు ఉన్నాయి. టికెట్లు ఇవ్వలేరు, క్యాండిడేట్లు దొరకరు. ఎవడు తిరువురు క్యాండిడేట్, మా కృష్ణా జిల్లా తిరువురు క్యాండిడేట్ ఎవడో చూడండి ఒకసారి పరిస్థితి ఏంటి అంటే స్వామిదాసి కాలం కలిసి వచ్చినట్టు ఉంది అంతే. వీళ్ళకి ఎక్కడ అభ్యర్థులు దొరకరు, రేపు గెలుపు దొరకదు. 2024 జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి భారీగా మొన్నొచ్చి 151 కంటే కూడా ఎక్కువ సీట్లతో ముఖ్యమంత్రి అవుతాడు.